టాలీవుడ్లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైం వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్స్తో మొదలైన ఆమె క్యారియర్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్ళింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్కు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తుపట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమెకు ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్ధు జోనల్ గడ్డ హీరోగా వస్తున్న జాక్ సినిమాలో నటిస్తుంది. దీన్ని BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. చూస్తుంటే హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కూడా భారీగానే ఛాన్సులు వస్తున్నాయంట. అటు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతుంది. దాని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నాగవంశి నిర్మిస్తున్నారు. ఇలా పెద్ద బ్యానర్లలో ఆమెకు మంచి ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్కు ప్రత్యేకించి హీరోయిన్లు ఎవరు ఫోమ్లో లేరు. దాంతో లోకల్ హీరోయిన్ అయిన వైష్ణవికి ఛాన్సులు పెరుగుతున్నాయి. అందుకే ఆమె కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందట. ఒక్కో సినిమాకు ₹1,00,00,000 దాకా తీసుకుంటుందని టాక్. ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు వస్తున్నారంట. వరుసగా ఇంకో 2 హిట్లు పడితే ఆమె కెరీర్ టాప్ గేర్లో దూసుకుపోవడం ఖాయం.